జమ్మూ కాశ్మీర్‌లో జమ్మూ ప్రాంతంలో అత్యధికంగా ఆడపిల్లలు మిస్ అవుతున్నారు. అది ప్రేమ పేరుతో తీసుకెళ్ళడమా? లేకపోతే కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారో తెలీదు. ఆ తర్వాత వాళ్ళల్లో కొంతమందిని మతం మార్చి ఇదిగో అని చెప్పినటువంటి సందర్భాలవుతున్నాయి. ఈ మధ్యన తరచూ ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లవ్ జిహాద్ అన్నటువంటి సమస్య అక్కడ ముదిరి కనబడుతుంది. రెండవది ఉగ్రవాదులు ఈ మధ్యన కాశ్మీర్ లోయలో వాళ్ళ పప్పులుడక్కపోయేటప్పటికి జమ్మూ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. పాల్గామ్ తరహా ఇన్సిడెంట్లు లేదంటే గనక జమ్మూలో ఉన్నటువంటి పౌరులని లక్ష్యంగా చేసుకుంటున్నటువంటి వేళ భారత సైన్యం ఒక కీలక అడుగు వేసింది. ఇప్పుడు అబ్దుల్లాలకు పూర్తి అధికారాలు ఎందుకు ఇవ్వట్లేదు అక్కడంటే, వాళ్ళు అధికారాలు తీసుకున్న తర్వాతన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అక్కడున్న ప్రజలకి మోటివేట్ చేయరు. ఇప్పుడు అక్కడున్న ప్రజలకి సైన్యం శిక్షణ ఇస్తుంది. అక్కడున్న మహిళలందరికీ కూడా తుపాకులు పట్టుకోవడం, కాల్చడం, బాంబులు వేయడం, గ్రెనేడ్లు వేయడం శిక్షణ ఇస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున సైన్యం అక్కడికి చుట్టుముట్టిన సందర్భంలో తీవ్రవాదుల్ని ఈళ్ళు కూడా తోడుండి లేపేయడం. లేదంటే ఒక తీవ్రవాద ముఠాలొస్తే ప్రజలే తిరగబడి వాళ్ళని లేపేయడం. అలా లేపేసినటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ప్రకటిస్తుంది. తద్వారా జమ్మూ కాశ్మీర్‌తో పాటుగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా మోటివేట్ చేసి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ఉగ్రవాదులకి లేదా శత్రు సైన్యం వచ్చిన తాట తీసే శిక్షణ మహిళలతో సహా ఇవ్వడం ప్రారంభించింది భారత సైన్యం, భారత ప్రభుత్వం.